హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియో మేకర్ ఫర్ యూట్యూబ్ అనే యాప్లోని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఈ యాప్లో ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. ఇన్స్టాల్ చేసుకున్నాక న్యూ ప్రాజెక్ట్ నొక్కుతారు. న్యూ ప్రాజెక్ట్ నొక్కి మీకు నచ్చిన వీడియో కానీ ఫోటో కానీ పెట్టుకుంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టుకున్నాను అనుకోండి, పెట్టుకొని ఇలా బ్యాక్ తీసిన తర్వాత డ్రాఫ్ట్స్లోనే ఉండిపోతుంది. సో నేను ఆల్రెడీ డ్రాఫ్ట్స్లో ఉంచుకున్నాను. ఈ డ్రాఫ్ట్స్లో ఉంచుకున్నా కదా, నేను దీనిపైన క్లిక్ చేస్తాను. స్టార్టింగ్లో ఉన్నది కదా గూగుల్ అని, అది దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ వీడియో పెట్టి ఉంచాను. సో ఈ ఎఫెక్ట్స్ అయితే నేను డిలీట్ చేసేస్తాను. ఈ ఎఫెక్ట్స్ నేను మీకు మళ్ళీ చెప్తా కదా. ఓకే, నేను టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు ఇప్పుడు కింద నా బాటంలోని టెక్స్ట్ ఉన్నది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసి క్రేజీ రింగ్ టోన్స్ వరల్డ్, ఇది నా సెకండ్ ఛానల్, అందుకే దీని పేరుని ఎలా పెట్టాను. సో క్రేజీ రింగ్ టోన్స్ వరల్డ్ని పెట్టి రైట్ నొక్కాను. సో ముందు చేసిన టెక్స్ట్ను డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను చూడండి. కింద టెక్స్ట్ నొక్కి నచ్చింది టైప్ చేసి రైట్ కొడితే ఇలా వస్తుంది. ఈ టెక్స్ట్ని మనము ఇలాగ ఎంతవరకు కావాలంటే అంతవరకు, వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ టెక్స్ట్లోనే మీకు ఈ టెక్స్ట్ ఉన్నది కదా, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి యానిమేషన్ నొక్కితే ఇక్కడ ఇన్ అని ఉంటే వచ్చేటప్పుడు ఇలా వస్తుంది, అవుట్ అంటే వెళ్ళేటప్పుడు వెళ్తుంది, లూప్ అంటే వీడియో అవుతున్నప్పుడు, ఫ్లోట్ అంటే ఇలాగా. ఇందులో కూడా మనము ఫాస్ట్ పెట్టుకోవచ్చు, స్లో కూడా పెట్టుకోవచ్చు, బ్లింక్ చేసుకోవచ్చు, గడిగడికి ఎలాగైనట్టు కూడా చేసుకోవచ్చు, స్పిన్ చేసుకోవచ్చు, ఇలాగ హార్ట్ బీట్లో పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది పెట్టుకోండి. నేనైతే ఫ్లోట్ పెట్టుకుంటాను. సో నచ్చిన స్పీడ్లో పెట్టుకొని ఫ్లోట్ పెట్టుకున్నాను. ఓకే, ఈ ఫ్లోట్ పెట్టుకున్నాక నేనైతే మ్యూజిక్ యాడ్ చేసుకున్నాను. మ్యూజిక్ కూడా సేమ్ ఇలాగే. సో నేను ఇప్పుడు మ్యూజిక్ డిలీట్ చేసి మళ్ళీ చెప్తాను. ట్యాప్ ఆడియో, యాడ్ ఆడియో ఉంటుంది. యాడ్ ఆడియో క్లిక్ చేసి రికార్డ్ అంటే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సౌండ్స్ అని ఉంటుంది కదా, సౌండ్స్లోకి కూడా వెళ్ళచ్చు. సౌండ్స్లోకి వెళ్ళి మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకుంటాను. ఇది పెట్టుకున్నా కదా, ఇది పెట్టుకున్నాక వాయిస్ మనము ఇది మామూలుగా బ్యాక్ వచ్చేస్తాము. బ్యాక్ వచ్చి దీనిపైన కింద సౌండ్ కనెక్షన్ ఉన్నది కదా, దీని మీద నొక్కాక ఇక్కడ వాల్యూమ్ ఉన్నది, వాల్యూమ్ పైన ప్రెస్ చేసి ఇలాగా 200 పెట్టుకోవచ్చు. మనకి 2 ఆడియోస్ ఉంటే ఒక ఆడియో తక్కువ పెట్టుకొని ఒక ఆడియో ఎక్కువ పెట్టుకోవచ్చు. అలా కూడా అవుతుంది. 200 వరకు ఉంటుంది ఇందులోని. ఓకే రైట్. ఇప్పుడు నేను టెక్స్ట్ పెట్టుకున్నాను, అన్నీ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కింద ప్లస్ సింబల్ ఉన్నది కదా, సైడ్కి ప్లస్ సింబల్ క్లిక్ చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసుకొని ఉంచుకున్నాను. దీనిపైన క్లిక్ చేస్తాను. కానీ నా కదా ఇందులోని ఇలాగా ఈ చిన్న మొక్క మాత్రమే ఇలా పెట్టాను. సో ఈ వీడియోని దీన్ని క్రాప్ చేయొచ్చు. దీనిపైన ప్రెస్ చేసి దీనిపైన కిందన ప్రెస్ చేసి క్రాప్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ చేసుకొని ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్రాప్ అయినది కదా ఇది. సో ఇప్పుడు మనం క్రాప్ అయింది కదా. స్టార్టింగ్లో బీజీ అని ఉన్నది. బీజీ అంటే యూట్యూబ్ వీడియోకి సరిపోయేంత, ఇన్స్టాగ్రామ్ కంటే ఇన్స్టాగ్రామ్ వీడియోకి సెట్ అయ్యేంత, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే నో ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టుకున్నాను కదా, ఆ వీడియోని స్టార్టింగ్లో ట్రిమ్ చేసుకుంటాను నేను. సో ఇలా పెట్టుకున్నాను కదా, ట్రిమ్ చేసుకొని దీన్ని నేను అన్మ్యూట్ ఆడియో క్లిప్, మ్యూట్ ఆడియో క్లిప్ ఉంటుంది. నేను మ్యూట్ ఆడియో క్లిప్ పెట్టుకుంటాను. అప్పుడు ఈ వీడియో వాయిస్ మనకి వినబడదు, మనం పెట్టుకున్న వాయిస్ ఒకటి వినిపిస్తుంది.
ఉన్నారు కదా, మళ్ళీ దీన్ని కొద్దిగా ముందుకి వెనక్కి అలా పెట్టుకోవచ్చు. కావాల్సిన టైం మ్యూజిక్ వస్తుంది. సో దీన్ని స్లో మోషన్లో కూడా పెట్టుకోవచ్చు. స్లో మోషన్ అంటే ఇక్కడ స్పీడ్ అన్నారు కదా, స్పీడ్ పైన క్లిక్ చేసి నేను పెట్టుకున్నాను. సో అలాగా ఫుల్ స్పీడ్ పెట్టుకోవచ్చు. అంత స్పీడ్ అవ్వదు, అంత స్పీడ్ అవుతుంది. ఎక్కువ స్పీడ్ పెట్టుకుంటే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న వీడియో కదా ఇది. ఇలా పెట్టుకున్నాను. సో నాకు ఇంత వీడియో చాలు. నేను కావాల్సితే ఇంకా ప్లస్ చేసుకోవచ్చు, కానీ నేను దీనికి ఎఫెక్ట్స్ కూడా పెడతాను. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి మానిటర్ అంటే వస్తుంది గ్రీన్ కలర్. మళ్ళీ VHS ఎఫెక్ట్ స్టార్టింగ్లోనే VHS గ్లిచ్ ఎఫెక్ట్ పెట్టుకుంటా. సో ఇలా పెట్టుకున్నా కదా, దీన్ని నేను స్పీడ్ కొంచెం తగ్గిస్తాను, ఇంకా తగ్గించుకొని పెడతాను. ఇంకా మనకు నచ్చిన స్పీడ్ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 వీడియోస్కి మధ్యలో లైన్ ఉన్నది కదా, ఈ లైన్ పైన ప్రెస్ చేయండి. నేను చెప్పే వీడియో జాగ్రత్తగా ఇవ్వండి. వీడియో వెళ్ళేటప్పుడు ఒకదాని నుంచి ఇంకో వీడియోకి వెళ్ళేటప్పుడు ఇది క్లిక్ చేసి అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు. సో నేను ఎంతవరకు ఎలా పెట్టుకుంటాను నా వీడియోని. ఓకేనా. నేనైతే పిప్ ఇక్కడ కింద పిప్ పెట్టుకోకూడదు, కానీ పిప్ అని ఉంటుంది. పిప్ అంటే క్లిక్ చేసా కదా, ఇది నా అనుకోండి. దీన్ని మన వీడియో కిందకి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా, ఈ పిప్ని కూడా క్రాప్ చేసుకోవచ్చు. మనం దీన్ని క్రాప్ చేసుకొని నా కిందన పెట్టుకోవచ్చు. అలాగా ఏదైతే పెట్టుకున్నాను డిలీట్ చేస్తాను ఇది. సో ఇలాగా చేసుకుంటే నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఇది హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.